హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇక్కడైతే ఒకటి కాదు, రెండు కాదు, 8 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే చేసి చూపించబోతున్నాను మీకు ఇప్పుడు. దీనంతటికీ కూడా అంటే ఈ 8 వెరైటీస్ అనే కాదు, మీరు ఇలా ఒక 1000 వెరైటీస్ వరకు చేసుకోవచ్చు అనమాట. బట్ బేస్ మాత్రం ఒకటే, ఐస్ క్రీమ్కి ఫ్లేవర్ యాడ్ చేయడంతో ఇలా వెరైటీస్ చేసుకోవచ్చు. మెయిన్గా దీనికి కావాల్సిన ఐస్ క్రీమ్ బేస్ మాత్రం ఒకటే. ఇది కమర్షియల్గా తర్వాత మీకు బాగా హెల్ప్ అవుతుందండి బిజినెస్కి అయితే. ఇప్పుడైతే నేను రెసిపీ మీకు నోట్ చేసుకున్నది చూపిస్తున్నాను. తర్వాత అయితే రెసిపీ ఎలా చేసుకోవాలో కూడా ఫాలో అయిపోండి. మరి మీరు వీడియో ఎండ్ దగ్గర చూస్తే, స్కిప్ చేయకుండా చూస్తే చాలా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే మెజర్మెంట్స్ అన్నీ కూడా ముందే ఇచ్చేసాను. ఇక్కడైతే నేను ఒక 1/2 లీటర్ మిల్క్తో చేయబోతున్నానండి. మీకు ఇదే క్వాంటిటీ, ఒకవేళ రేషియో ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు 1 లీటర్ మిల్క్తో చేసుకోండి. ఇదైతే మనకు ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది అంటే మినిమం టు మినిమం మీ ఫ్రిడ్జ్ కెపాసిటీని బట్టి 3 months వరకు ఉంటుందండి. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ మాటికి ఓపెన్ చేయడం, లేకపోతే ఫ్రిడ్జ్ ఏదైనా ట్రబుల్లో ఉంటే మాత్రం 1.5 month అయినా సరే పక్కా అండి, చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ సెల్లింగ్ పర్పస్ అయితే. ఇక్కడైతే నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మిల్క్, జిఎంఎస్ పౌడర్, మిల్క్ పౌడరు, సిఎంసి, కార్న్ ఫ్లోర్, ఇవన్నిటితో అయితే ఇప్పుడు మనము బేస్ ప్రిపేర్ చేయబోతున్నాము. రీసెంట్గా అయితే ఇండక్షన్ స్టవ్ పర్చేస్ చేశానండి. స్టవ్ దగ్గర నాకు లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, సో మీకోసమనే ఇండక్షన్ స్టవ్ కూడా ప్లాన్ చేసుకొని మరీ తీసుకున్నాను. ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఇంగ్రీడియంట్స్ కనుక ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నవన్నీ ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను కదా, ఇదే మిక్చర్ మీరు మిక్సీలో వేసేసుకుంటే అదే ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ అనమాట. అంటే మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అది తీసుకొచ్చి మనం పాలల్లో వేసి వేడి చేసేస్తే మనకు ఐస్ క్రీమ్ బేస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఇంకొక షార్ట్ వీడియోలో అయితే దీన్ని షేర్ చేస్తాను. నేను ఇక్కడ మిక్సీకి ఏం వేయట్లేదు, బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు 3 tablespoons మిల్క్ పౌడర్, 1.5 tablespoon కార్న్ స్టార్చ్, 4 tablespoons వచ్చేసి షుగర్, తర్వాత సిఎంసి వచ్చేసి 1/8 స్పూన్ అండి. మీకు కమర్షియల్ పర్పస్లో కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగితే దీని హిస్టరీ చెప్పాలి అంటే మీకు ఒక వీడియో అందించడానికి నేను కొన్ని ఒక దానికి రీసెర్చ్ చేసినట్టుగా నాకు తెలిసినంత వరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికితే అక్కడ మీకు ఏ పాయింట్ అయితే ఇంపార్టెంట్ అని నోట్ చేసుకొని మరీ చెప్తున్నానండి. నేను చాలా అంటే చాలా వీడియోస్ రెఫర్ చేసి మరీ మీకు అందిస్తున్నాను. సో నేను ఏమీ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళైతే నేర్చుకోలేదు, కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది, మీకు హెల్ప్ అవుతుంది అన్న రెసిపీ ప్రతిదీ షేర్ చేయాలనేదే నా ఉద్దేశము. ఇక్కడైతే 1/2 లీటర్ మిల్క్ కండి ఇవన్నీ కొలతలు వచ్చేసి మనకి. మిల్క్ ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది మనకి చాలా క్రీమీగా వస్తుందన్నమాట. మీరు ఇది ఒకటి గమనించుకోండి. కుదిరితే ప్యాకెట్ పాలే వాడండి విడి పాల కన్నా కూడా. ఎందుకంటే మనకి బయట నుంచి తెచ్చుకునే పాలల్లో ఎంతవరకు వాటర్ రేషియో ఉంటుందో తెలియదు, కాబట్టి ఇలా ప్యాకెట్ మిల్క్ అయితే బెటర్. లేదు మీ దగ్గర టెట్రా ప్యాక్ ఉంది అనుకుంటే అది వాడినా నో ప్రాబ్లం అనమాట. నాకు కొంచెం ఈ ఇండక్షన్ స్టవ్ కొత్త, దీన్ని మేనేజ్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. మీకు ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి. మీకు ఇలాంటిది ఏమైనా ఉంటే కూడా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో కొంచెం చెప్పండి. కొంచెం దీని మీద కూడా వర్కౌట్ చేయాలి ఇప్పుడు నేను. కొంచెం ల్యూక్ వామ్ అంటే కొంచెం వేలు పెట్టినా మనకి వేడి తగలని అంత, అంటే అటు మరీ చల్లగా ఉండొద్దు, మరీ వేడిగా ఉండొద్దు, అలాంటి పాలని. దీనికి కొలత ఏం లేదండి, మనకి షుగర్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా నేనైతే కాసిన్ని పాలు తీసేసుకొని ఈ విధంగా విస్కర్తో అయితే బాగా విస్క్ చేశాను. మీ దగ్గర ఏమైనా బ్లెండర్ లాంటి మిషన్ ఉంటే దాంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం వేసిన సిఎంసి పౌడర్ కానీ అన్నీ కూడా, సిఎంసి అయితే 1/8 స్పూనే, అది కూడా మనకి మంచిగా మిక్స్ అయితేనే మనకి రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి ఏది కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా మిక్స్ చేస్తేనే మనకు అనేది ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా,
పాలు వచ్చేసి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత దీన్ని వేస్తూ అస్సలు దీన్ని వదిలేయకుండా కలుపుతూనే ఉండాలండి. అక్కడికి నాకు లైట్గా ఉండలు కట్టేసింది. నాకు కొంచెం చెప్పాను కదా ఇండక్షన్ స్టవ్ కొత్త అని, దాని ఆపరేటింగ్ కూడా నేను సరిగ్గా ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి దాని గురించి కూడా. ఓకేనా? మీరు అనుకోవచ్చు ఏంటక్క ఇన్ని చేస్తారు ఇది తెలీదా అంటే, నిజంగా అండి కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మనకి దాని గురించి డీటెయిల్గా కనుక్కోకముందే చేస్తే ఇలాగే ఉంటుంది. సో నేనైతే ఇడ్లీ మోడ్లో పెట్టాను, మరి ఏ మోడ్లో పెట్టాలో నాకు దీనికి అర్థం కాలేదనమాట. టెంపరేచర్ తగ్గించడానికి ట్రై చేశాను, నాకు అర్థం కాలేదు ఇంకా. ఓకే, దాని సంగతి వదిలేసేయండి, ముందైతే రెసిపీకి వచ్చేసేయండి. ఇప్పుడైతే ఇది చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా మనకి ఎలా అంటే కస్టర్డ్ చేస్తాం కదండి, కస్టర్డ్ మనము ఫ్రూట్ కస్టర్డ్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇందులో కూడా కార్న్ స్టార్చ్ అన్నీ వేసాం కాబట్టి ఇంచుమించు అలాంటి థిక్నెస్, అంటే మరీ థిక్గా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. మీకు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. నాకు అక్కడికి సైడ్స్కి అడుగు కొంచెం లైట్గా పట్టింది, నో ప్రాబ్లం. ఎందుకు అంటే నేను దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాను కాబట్టి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు ఎక్కడా ఉండలు కట్టలేదు అంటే మీరు డైరెక్ట్గా కూలింగ్కి పెట్టుకోవచ్చు అనమాట. బట్ నాకు ఇక్కడ లైట్గా ఉండలు కట్టింది కాబట్టి నేను స్ట్రెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే చూస్తున్నారు కదా, విత్ ఇన్ 10 minutesలో అయితే మనకు బేస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా చెక్ చేసుకోవాలి. మనకేంటి అంటే ఇప్పుడు మధ్యలో ఆ గరిటెకి నేను ఒకసారి చేత్తో రుద్ది చూసాను కదా, అది మిక్స్ అవ్వకుండా, అంటే పల్చగా ఉందనుకోండి మిక్స్ అయిపోతుంది, అది మంచిగా థిక్గా అయిన తర్వాత మిక్స్ అవ్వదు, అదే మనకనమాట. ఇది వచ్చేసి బ్రెడ్ టిన్ అండి. మీ దగ్గర ఏదైనా అల్యూమినియం బాక్స్ కానీ పాతది ఇంట్లో అల్యూమినియం డబ్బా ఉన్నా సరే దాంట్లో వేస్తే బెటర్. నేను చూసినంత వరకు కూడా అందరూ ఈ పాయింట్ అయితే చెప్పారనమాట. సో ఈ విధంగా అయితే ఎయిర్ టైట్ కంటైనర్లోకి నేను డైరెక్ట్గా అందులోకి నేనైతే ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా బ్రెడ్ టిన్ కాబట్టి కింద అనేది హోల్స్ ఇచ్చాడు, ఆ హోల్స్లో నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా బటర్ పేపర్ వేసుకొని తర్వాతకి వేసాను అనమాట. బటర్ పేపర్ కంపల్సరీ ఏం కాదు, మీ టిన్ మోడల్ని బట్టి వేసేసుకోండి. ఇదైతే ముందు రూమ్ టెంపరేచర్కి రావాలండి, మినిమం ఒక 1 hour పడుతుంది. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు వెనిలా ఐస్ క్రీము ఇలా జిఎంఎస్ సిఎంసి లేకుండా ఒక రెసిపీ అయితే షేర్ చేశాను. అప్పుడు వచ్చేసి ఒకరిద్దరు కమెంట్ పెట్టారనమాట, అక్క మాకు ఐస్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది, మాకు ఇంత పర్ఫెక్ట్గా రాలేదు అని చెప్పారు. దానికి రీజన్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కదండి అల్యూమినియం టిన్, ఇది 1 hour తర్వాత పెడుతున్నాను, గుర్తుంచుకోండి. రూమ్ టెంపర్కి వచ్చిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎప్పుడైనా సరే ఫ్రీజర్ని మనము తొందరగా అవ్వాలని చెప్పేసి కోల్డ్ అంటే హైలో పెట్టొద్దండి, మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నాది వచ్చేసి 6 points ఉంది కదండి, నేను వచ్చేసి సెంటర్లో పెట్టాను. 3 or 4లో పెట్టుకుంటే మనకనేది ఐస్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా అండి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే చాలా మటుకు అందరు చెప్పే విషయం ఏంటంటే, మీరు హైలో పెట్టేసుకోండి తొందరగా గడ్డగట్టేస్తుంది అని చెప్తారు. బట్ గడ్డగట్టుతుందేమో కానీ దాంతోపాటు ఐస్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ టిప్, మీరు మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే ఇది కూడా ఒక పాయింట్ అనమాట. చూస్తున్నారు కదా, 1 hour తర్వాత అయితే 6 hours, మినిమం 6 hours అయితే ఇది ఫ్రీజ్ చేసిన తర్వాత, అంటే ఇది నేను మార్నింగ్ 12 o'clock చేశానండి. 1 hour కూలింగ్కి పెట్టాను, అంటే రూమ్ టెంపరేచర్కి పెట్టాను, అంటే 1 o'clock ఫ్రిడ్జ్లో పెడితే ఈవినింగ్ 6కి అలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు, లేదు మీ దగ్గర అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అది వేస్తే మాత్రం లైట్గా షుగర్ పౌడర్ లాగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో షుగర్ ఉండదు. లేదు ఇవి రెండూ లేవు మా దగ్గర, ఇంట్లో విప్పింగ్ క్రీమ్ మాకు అవసరం ఉండదండి అంటే వాళ్ళు ఇంట్లో ఉన్న మీగడతో అయినా చేసేసుకోవచ్చు. మీగడ ఒక 2-3 days మంచిగా పక్కకు పెట్టేసుకొని ఫ్రెష్ మీగడని తీసుకొని చేసుకోండి. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు నాకైతే కమర్షియల్ ఐస్ క్రీమ్ అంటే ఇంత, అంటే లాస్ట్ టైం చేశాను కానీ సిఎంసి జిఎంఎస్ ఇవన్నీ ఏం వేయలేదన్నమాట.
అసలు ఏంటంటే ఈ జిఎంఎస్ సిఎంసి ఎందుకు వాడతారు, అసలు అవి ఏం పని చేస్తాయి అని అంటే, జిఎంఎస్ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ అనేది థిక్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సిఎంసి అనేది మనకి దేనికి హెల్ప్ అవుతుందంటే స్టెబిలైజర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ నేను 6 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఆల్రెడీ మీకు చూపించాను కదా. దీన్ని అయితే ముందు విస్క్ చేసుకోవాలి, లేదు 2 కలిపైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నాకు 2 విడివిడిగా చేసి కలుపుదామన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే మనం చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, పాలల్లో వేసుకున్నదంతా ఉంది కదా, అది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఈ విధంగా అయితే ముందు విప్ చేస్తున్నాను అనమాట, బీట్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలకైతే 250 ml కప్తో విప్పింగ్ క్రీమ్ 1 కప్ అయితే సరిపోతుందండి. ముందుగా ఈ మిక్చర్నంతా మంచిగా బీట్ చేసుకుంటే ఇది ముందు మనకి ప్లఫీగా మంచిగా అవుతుందన్నమాట. మనకి తెలుస్తుందండి కన్సిస్టెన్సీ కానీ, తర్వాత క్రీమీనెస్ కానీ, వాల్యూమ్ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ పెరగడానికి కూడా ఇందులో వచ్చేసి మనకి రీజన్ ఏంటంటే సిఎంసి జిఎంఎస్ పౌడర్ అనమాట. వాటి వల్ల మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా ప్లఫీగా, అంటే నార్మల్గా మనం ఇవి లేకుండా చేసిన ఐస్ క్రీమ్కి వీటికి డిఫరెన్స్ అయితే మనకు అర్థమైపోతుందండి. తర్వాత బయట పెట్టినా కూడా మరి ఈజీగా మెల్ట్ అవ్వకుండా మనం తినేంత వరకైనా ఆగుతుందన్నమాట. అలా అని కరిగిపోదా అంటే ఐస్ క్రీమ్ కదండి, కరిగిపోద్ది. బట్ ఓకే, ఇది మనకి టెక్స్చర్ వైజ్ అన్ని విధాలుగా మనకైతే కమర్షియల్గా హెల్ప్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదండి. దీన్నైతే నేను మరి స్టిఫ్ పీక్స్ లాగా కాకుండా 1-2-3 minutes 1 స్పీడ్లో, తర్వాత ఇంకొక 2-3 minutes మీడియంలో, తర్వాత హైలో, ఆ విధంగా ఒక 4 to 5 minutesలో అయితే సాఫ్ట్ పీక్సే రావాలండి. మరీ థిక్ స్టిఫ్ పీక్స్ అయితే అవసరం లేదనమాట. సాఫ్ట్ పీక్స్ వచ్చిన దగ్గర ఈ విధంగా అయితే విప్ చేసుకున్న తర్వాత ఇది మనకు టోటల్గా వచ్చేసి ఐస్ క్రీమ్ బేస్ అనమాట. ఇప్పుడు ఈ బేస్తో మనము ఎన్నంటే మినిమంగా ఒక మనకి తెలిసినంతలో అయినా కూడా మినిమం టు మినిమం ఒక 1000 వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట, మన దగ్గర ఉండే ఐటమ్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర అంజీర్ ఉందనుకోండి, అంజీర్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ షాప్స్లలో దొరుకుతాయి కదండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి ఆల్మండ్ అనమాట, బాదాం ఫ్లేవర్ చేస్తున్నాను. మీ దగ్గర రా మెటీరియల్ ఏది ఉంటే దాన్ని బట్టి మీరు ఫ్లేవర్ వేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర బాదాం మిక్స్ ఉంది, ఇందులో కలరు ఉంటుంది, తర్వాత ఎసెన్స్ లాగా 2 మిక్స్, ఇది ఎమల్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇది చూడండి ఇప్పుడు కలరు వచ్చేసింది, ఫ్లేవరు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బేస్ అంతా కూడా నేను ఈ విధంగా చిన్న చిన్న కప్స్లోకి అయితే తీసుకొని దానికి తగ్గట్టుగా అయితే అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఇలా నేను బాదాంది వేసి తర్వాతకి బాదాం పైన వేసేసాను. ఇక్కడ వచ్చేసి బటర్ స్కాచ్ కోసం మీరు బటర్ స్కాచ్ ఎసెన్స్ కలర్ అయినా వాడొచ్చు. ఇక్కడ నా దగ్గర ఎమల్షన్ ఉంది కాబట్టి నేను బటర్ స్కాచ్ ఎమల్షన్ అయితే ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేశాను. మీరు తీసుకునే ఐస్ క్రీమ్ బేస్ క్వాంటిటీని బట్టి, టేస్ట్ని బట్టి ఇది యాడ్ చేసుకోవడమే అండి. కంపల్సరీ కొలతలు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చిన్న కప్పుల్లో తీసుకున్నాను కాబట్టి 1-2 డ్రాప్స్ యాడ్ చేశాను. అదే మీరు తీసుకున్న 1/2 లీటర్కి మొత్తానికి చేయాలి అనుకుంటే కాస్త క్వాంటిటీ పెంచుకోవడం, టేస్ట్ చూసుకొని చెక్ చేసుకొని ఇంకాస్త వేసుకోవడం అంతే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ. ఇక్కడ స్ట్రాబెర్రీ ఎసెన్స్ కలర్ బదులు నేను ఏం చేశానంటే క్రష్ యాడ్ చేశాను. ఇంతకుముందు మనం చేసిన బటర్ స్కాచ్ దాంట్లో నట్స్ వేయడం మర్చిపోయాను. సో నా దగ్గర ఉన్న బటర్ స్కాచ్ కన్ఫెక్షనరీ ఉంది కదండి, అదైతే యాడ్ చేశాను. లేదు అంటే మీరు ఇంట్లో ప్రలైనా లాంటివి చేసుకున్నది కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. వాట్ నాట్ వై నాట్ అండి. ఇప్పుడు ఈ బేస్తో ఎన్ని రకాలు చేస్తున్నాను కదా, ఇంకా చాలా అంటే చాలా వెరైటీలు అయితే చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా చాలా బాగుంది టేస్ట్. అసలు ఐస్ క్రీమ్ అయిపోయి నెక్స్ట్ డే అయితే 1 కప్పు కూడా మిగలలేదండి, పిల్లలన్నీ తినేసేసారనమాట. చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటో నాకు కింద కమెంట్స్లో చేసి చెప్పండి. మీకు అసలు చూడడానికి ఇందులో ఏ కలర్ నచ్చింది, ఏది బాగా అనిపించింది అది కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసే బదులు నేను ఏం చేశానంటే స్ట్రాబెర్రీ క్రష్ కొంచెం యాడ్ చేశానండి. కాకపోతే క్రష్ అనేది ఇంకా తక్కువ యాడ్ చేయాలని అర్థమైంది. ఒక స్పూన్ సరిపోతుంది, నాకు కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది అనమాట. ఇది కూడా చూసుకోవాలండి. మనకి ఇప్పుడు 4 tablespoons షుగర్ యాడ్ చేసాం కదా బేస్లో. కొన్ని ఇప్పుడు క్రషెస్ యాడ్ చేసే వాటికైతే
ఎక్కువ తక్కువ చూసుకొని క్వాంటిటీ యాడ్ చేయాలి. ఓన్లీ ఎమల్షన్ ఎసెన్స్లో అలా యాడ్ చేస్తేనేమో వాటికి తగ్గట్టుగా షుగర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం గమనించుకోవాలన్నమాట. ఇది ఒక్కటి నాకు స్వీట్ ఎక్కువ అనిపించింది అనమాట. క్రష్ యాడ్ చేసినందుకో ఏమో. ఎసెన్స్ కలర్ యాడ్ చేస్తే మాత్రం సరిపోయేది. నా దగ్గర క్రష్ ఉంది కదా, ఫ్రూట్ పల్పీ వస్తుందని చెప్పేసి ఆ క్రష్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రసమలై అండి. రసమలై వచ్చేసి నా దగ్గర ఎసెన్స్ ఉంది. సో మీకు రసమలై ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ అయితే రసమలై ఎసెన్స్. తర్వాతకు వచ్చేసి ఇందులో మీరు కేసరి అవి కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, అది డైరెక్ట్గా అయినా యాడ్ చేయొచ్చు. లేదు అంటే నా దగ్గర కేసరి ఇలాచి ఎసెన్స్ కూడా ఉంది, అది కూడా ఒక 2 డ్రాప్స్ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కంపల్సరీగా అంటే ఏం లేదండి, మీ దగ్గర ఉన్నాయి, మీకు ఇంట్లో అవైలబుల్గా వెనీలా ఉంటే వెనీలా, ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ వేసి చేసుకోవచ్చు. ఇవేవి లేవు అంటే మీకు రెగ్యులర్గా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మ్యాంగోస్ అలా దొరుకుతాయి కదండి, వాటి పల్ప్ తీసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి ఏం సమస్య లేదు. ఇవన్నీ ఉండాలా అని రూల్ ఏం లేదు. మీకు ఆ బేస్ ఒకటి తెలిస్తే ఫ్లేవర్స్ ఆటోమేటిక్గా మీకు ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఏవీ లేవు అసలు, ఫ్రూట్స్ కూడా లేవు అనుకుంటే జస్ట్ డ్రై ఫ్రూట్స్తో కూడా మనం ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే బాదాం, కాజు, పిస్తా ఇలాంటివి ఉంటాయి కదండి, ఆ నట్స్ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఐస్ క్రీమ్లో క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఏమంటారు, డైరెక్ట్గా తినమంటే తినరు కదా, ఈ విధంగా ఐస్ క్రీమ్లో అయితే తింటారు కదండి చిన్నపిల్లలు అయితే. అలా కూడా చేసి ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే బయట మనం కొనేదానికన్నా ఇంట్లో మనం చేసి పిల్లలకు పెట్టడంలో ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. సో చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఆరెంజ్, ఇక్కడైతే 3 క్రషెస్ వాడానండి నేను. ఒకటి స్ట్రాబెరీ, ఇక్కడ ఆరెంజ్, నెక్స్ట్ పైనాపిల్ కూడా క్రష్ యాడ్ చేశాను. మీ దగ్గర చెప్తున్నాను కదండి, ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ ఉందనుకోండి, ఎసెన్స్ లైట్గా కావాలంటే కలర్ యాడ్ చేయండి, లేదంటే ఆప్షనల్. ఇక్కడ మీకు వీడియోలో చూపించడానికి బాగుంటుందని కలర్ యాడ్ చేశాను, కానీ కలర్ అయితే ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం కాదు. పిల్లల ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉన్నా తినేస్తారు, తెలిసిందే కదా. సో కలర్ అనేది అవాయిడ్ చేయండి. బట్ ఇక్కడ నేను జస్ట్ చూపించడానికి చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూబెర్రీ అనమాట. బ్లూబెర్రీ కూడా క్రష్ యాడ్ చేశాను. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్, కలర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే ఈ విధంగా క్రష్ యాడ్ చేసుకోండి. కాకపోతే కాస్త తగ్గించాలండి క్రష్ అయితే. క్రషెస్ యాడ్ చేసినాయి లైట్ స్వీట్ ఎక్కువ అనిపించినాయి నాకు. మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసమే కదా అన్నట్టుగా ట్రై చేశాను. అప్పటికప్పుడు టేస్ట్ చేయలేదు, నెక్స్ట్ డే టేస్ట్ చేసినప్పుడు అర్థమైంది, అందుకనే మీకు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. లేదు అంటే చేసేప్పుడే చెక్ చేసుకోవడం బెటర్. నన్ను అడిగితే చూసారా ఎంత పడిపోయిందో. మళ్ళీ అది సపరేట్ చేశాను, అక్కడికే నాకు ఎక్కువ అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇది స్వీట్ ఓవర్ అయిపోద్ది అని చెప్పేసి పక్కకు తీసి పెట్టి కొంచెంలో కలిపాను అనమాట. బ్లూబెర్రీ కోసం నేను కొంచెం వైట్ చాకో చిప్స్, బ్లాక్ చాకో చిప్స్ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఫ్లేవర్స్ చేశాను, బాదాం, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, రస్మలై, ఆరెంజ్, బ్లూబెర్రీ, పైనాపిల్, లాస్ట్ది వచ్చేసి ఏది చెప్పండి, పిల్లలకు చాలా 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 ఇష్టమైన చాక్లెట్. ఇక్కడైతే నేను నా దగ్గర చాక్లెట్ గ్లేజ్ అవైలబుల్గా ఉంది అని చెప్పేసి వేసాను. బట్ మీరు మాత్రం చాక్లెట్ గ్లేజ్ వేసుకోకండి. మీరు ఇంట్లో గనాష్ చేస్తుంటారు కదా మామూలుగా చాక్లెట్ కేక్స్ కోసం, అలా లేదు అంటే అప్పటికప్పుడైనా సరే కొంచెం డార్క్ కంపౌండ్లో కొంచెం మిల్క్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ వేసి 1:2 రేషియోలో వేసేసి అది చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే మన ఐస్ క్రీమ్ బేస్లో కలిపేస్తే మనకైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. లేదు అంటే దీనికి కూడా ఇంకొక ఎసెన్స్ ఉంది కదండి, ఎసెన్స్ కూడా ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది. ఇలా కాకుండా ఇంకొక పద్ధతి ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పాను కదండి ఐస్ క్రీమ్ బేస్ కోసం అన్ని రేషియోస్, దాంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడరు, ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసేయచ్చు. ఇక్కడ నేను 8 వెరైటీస్ చేసిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ కేక్ కోసం అయితే నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్కి ఒకరికి మాట ఇచ్చాను, ఐస్ క్రీమ్ కేక్ చూపించండి అక్క అన్నందుకు. నేనే ఇప్పుడు ఈ క్రీమ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఐస్ క్రీమ్ కేక్కి ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాను. అందుకోసమనైతే ఇలా చిన్న చిన్న కప్స్లో నేనైతే ముందు ఇన్ని ఫ్లేవర్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రిడ్జ్లో నేను ఏమీ కవర్ చేయలేదు చూడండి. మామూలుగా అయితే మీరు
ఇలా కాకుండా ఒకే ఫ్లేవర్ చేసుకుంటే, లేదు అవసరం ఉంది అనుకుంటే, ఇంకొన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే బెటర్. ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినప్పుడు మీరు బయటికి తీసినప్పుడు పైన అనేది వాటర్ ఏర్పడుతుంది కదండి, మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ వాటర్ అనేది టిష్యూతో తుడిచి మరి లిడ్ క్లోజ్ చేయండి. అప్పుడు ఐస్ క్రిస్టల్స్ అనేది నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా మటుకి ఐస్ క్రిస్టల్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ఫ్రిడ్జ్ టెంపరేచర్ మరి హైలో పెట్టడం వల్ల, తర్వాత ఈ మాయిశ్చర్ అనేది మనం చూసుకోకుండా దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల. ఇక్కడైతే ఇది ఓవర్ నైట్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకున్నాను. ఎలాంటి క్లింగ్ ర్యాప్ వేయలేదు, ఏది కవర్ చేయలేదు, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత స్టిఫ్ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఫస్ట్ రసమలై టేస్ట్ చేశాను, ఎంత రిచ్ టేస్ట్ ఉందో. ఒక 2 డ్రాప్సే వేసింది ఎసెన్స్, కానీ చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది ఫ్లేవర్ అయితే నాకు. ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. కాకపోతే క్రషెస్ దగ్గర మాత్రం చూసుకొని వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక టీ స్పూన్తో వేయండి. నేను డైరెక్ట్గా వేసాను, కానీ మీరు ఒక టీ స్పూన్తో వేస్తూ చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఇది ఒక్కటి మాత్రం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదైతే బటర్ స్కాచ్ స్పూన్ కూడా అందులోనే వదిలేసాను, అది గట్టిగా గడ్డగట్టేసింది. నెక్స్ట్ అయితే చెప్తున్నాను కదా, ఇదే క్రీమ్తో నేనైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కూడా నట్స్ యాడ్ చేయాలి యాక్చువల్గా అయితే, బట్ నేను కేక్ చేసేప్పుడు యాడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే యాడ్ చేయలేదు. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం కాదు. కాకపోతే టేస్ట్ అయితే మా పిల్లలకు బాగా నచ్చింది. ఏంటి అంటే బాదాము, రసమలై, బటర్ స్కాచ్ బాగా నచ్చేసాయి. ఈ క్రషెస్ యాడ్ చేసిన లైట్గా స్వీట్ ఎక్కువ అనిపించింది. చాక్లెట్ ఏమో నేను గ్లేజ్ యాడ్ చేశాను కదా, దానివల్ల లైట్ చేదు వచ్చింది అన్న. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి, బాయ్.